నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం తెలుగు రాష్ట్రాల అటవీ అధికారులను అలర్ట్ చేసింది. కృష్ణానది బ్యాక్ వాటర్ను ఈదుకుంటూ పులి కొల్లాపూర్ వైపు నుంచి వెళ్లినటువంటి దృశ్యాలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, పులి కదలికలు ఏ విధంగా ఉన్నాయి? సో ఈదుకుంటూ అటు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏపీ తెలంగాణ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, ప్రధానంగా నల్లమల అంటేనే ఎక్కువ శాతం వన్యప్రాణులకు సంబంధించి ఎక్కువగా ఉంటాయి. అదిగాక శ్రీశైలం నాగార్జున సాగర్ సంబంధించి అయితే వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రంగా కూడాను ఎక్కువగా ఉంది. దట్టమైన అడవులు పెరగాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పులుల సంతతి అయితే ఉంటేనే అంటే అటవీ ప్రాంతంలో కూడాను ఎటువంటి వారు అంటే సంచరించకుండా అడవుల ప్రాంతాలకు కూడా సస్యశ్యామలంగా ఉంటేనే ప్రపంచ మానవాళికి కూడా అన్ని విధాల ఆక్సిజన్ కూడా పరిపుష్టిగా ఉంటుంది. తద్వారా యొక్క జీవ వైవిధ్యం కూడా సమతౌల్యంగా ఉంటుంది. ఈ పనులు కానీ లేకపోతే అరణ్యాలు నరకబడతాయి, అలాగే జంతువులు వేట పెరుగుతుంది, అలాగే మొత్తం వన్యప్రాణి సంబంధించిన అన్ని కూడా కొలాప్స్ అయిపోతాయి. అవన్నీ కూడా సమతౌల్యం ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క క్రూర మృగాలైన సింహాలు కావచ్చు, పెద్ద పులులు కావచ్చు, చిత్తపుల్లు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, ఏనా కూడా ఇటువంటి వన్య ప్రాణులు ఉంటేనే ఆ యొక్క జీవ వైవిధ్యం అనేది సమతౌల్యంగా ఉంటుంది. ఈ కోణంలో ఈ నల్లమల అటవీ ప్రాంతం సంబంధించి మొన్న అంటే మనం చెప్పుకోవచ్చు, నల్లమల అటవీ ప్రాంతంలో పులుల కదలికలు అయితే కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఒక పెద్ద పులి అయితే కృష్ణానదిని ఈదుకుంటూ వెళ్ళిన దృశ్యాలు అయితే అధికారులను అంటే అప్రమత్తం చేశాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ అటవీ ప్రాంతంలో అయితే ఆ యొక్క శాఖల అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. నంద్యాల జిల్లా సంబంధించి అయితే ఆత్మకూరు రేంజ్ మరియు తెలంగాణలోని కొల్లాపూర్ సంబంధించిన అధికారులు సరిహద్దులు అయితే ముమ్మర తనిఖీలు చేపట్టిన పరిస్థితి ఉంది. సిరాజ్, ప్రధానంగా అయితే ఈ యొక్క అంటే అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, అలాగే ఆత్మకూరు డివిజన్ సంబంధించిన పరిధిలో కావచ్చు, పులుల సంచారం పెరగడంతో అటవీ శాఖ అయితే హై అలర్ట్ అయితే ప్రకటించింది. గత 2 రోజుల క్రితం అయితే సంగమేశ్వరం సమీపంలో అయితే ఒక అంటే కృష్ణానదిని ఆ బ్యాక్ వాటర్ అంటే ఎక్కువగా ఉంటుంది. ఆ బ్యాక్ వాటర్ అంటే ఆ ఏరియా అంతా కూడాను పెద్ద పూలు అయితే ఈదుకుంటూ ఈ అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొల్లాపూర్ వైపు అయితే వెళ్ళడం మాత్రం ఆ ఒక విషయం మాత్రం సంచలనం అయితే అధికారులకు రేపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎన్ఎస్టీఆర్ అంటారు దాన్ని, ఎన్ఎస్టీఆర్ అని సంబంధించిన అధికారులు అయితే తెలంగాణ అటవీ సిబ్బందికి సంబంధించి సంయుక్తంగా అంటే సంయుక్త ఆపరేషన్ చేశారు. సంగమేశ్వరం కావచ్చు, సోమశిల బ్యాక్ సంబంధించిన వాటర్ ప్రాంతంలో అటవీ సిబ్బంది ఈ కాలినడకన పరీక్షించి పులుల యొక్క కదలికలను కనిపెట్టేందుకైతే ట్రాప్ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క పాదముద్రను సేకరించి తద్వారా ఎన్ని పులులు ఇక్కడ ఉన్నాయి, అలా ఏ పులి ఈ ప్రాంతాల్లో అయితే అంటే సంచరిస్తుంది, అలాగే ఈ సంబంధించిన పులి యొక్క కదలికలు కావచ్చు అంటే అంటే ఈ నల్లమల్ల ప్రాంతంలో ఉన్న కృష్ణా నది ఆ పరివాహక ప్రాంతంలో అంటే ఈ మత్స్యకారులు ఎక్కువ చేపలకు సంబంధించి వేట వెళ్తుంటారు బోట్ల సాయంతో. వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళ ద్వారా నుంచి కూడాను అధికారులు సమాచారాన్ని అయితే అంటే సేకరిస్తున్నారు. అందుకే మత్స్యకారులను కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ మత్స్యకారుల సమాచారం మేరకు పులుల కదలికకు సంబంధించి ఎటువంటి చిన్న విషయం ఉన్నా కూడా మాకు తెలపాలని వీళ్ళని మత్స్యకారులను కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఏదేమన్నప్పటికీ రెండు అంటే రాష్ట్రాల మధ్య సమన్వయం కూడా పెరిగింది. ఈ పులులకు సంబంధించిన అంటే వన్యప్రాణుల వేటను అరికట్టడానికి కానీ లేకపోతే ఆ యొక్క అంటే జనావాసాలకు సంబంధించి ఈ పెద్ద పూల కదలికలకు సంబంధించి కూడా ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా పులి సంబంధించిన కదలికలను అయితే సులభతరం చేసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదేమన్నప్పటికీ నల్లమల అటవీ ప్రాంతం అయితే ముఖ్యంగా ఈ యొక్క వన్యప్రాణులు పెరిగిపోవడము, పెద్ద పులులు పెరిగిపోవడము, ఆహారం దొరకపోవడంతో ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రాకు, ఆంధ్ర నుంచి తెలంగాణకు ఈ యొక్క వన్యప్రాణులు అయితే ప్రధానంగా అయితే వలస వెళ్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క పెద్ద పులి అయితే ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల వివరణ మేరకు అయితే ఒక్కొక్క పెద్ద పులి 25 కిలోమీటర్ల రేడియస్ అంటే రౌండ్ ది సర్కిల్లో 25 కిలోమీటర్ల వరకు సంచరిస్తుంది. ఆ యొక్క 25 కిలోమీటర్లో మరొక పులిని కూడా రానియకుండా పరిస్థితి ఉంది. మొన్న జరిగిన సెన్సెక్స్ అంటే పులుల గణాంకాల సంబంధించింది అయితే మొత్తం కూడాను పెద్ద పులులు 87 పెద్ద పులులు అయితే ఉన్నట్టుగాను 500
పైచిలకు మేర చిరుతపుళ్ళు కూడా రాజు రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించింది అయితే సంచరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది సిరాజ్. ప్రధానంగా అయితే నిన్న రాత్రి కూడాను అంటే శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు వెళ్ళిన సమీపంలో ఒక పెద్ద పులి రోడ్డు దాటుతూ ఉండడం ఆ వీడియో కూడాను వైరల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు రద్దీగా ఉండే ఈ యొక్క అంటే జాతీయ రహదారి NH 765 సంబంధించి శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు సంబంధించిన రోడ్డు లో పులి అంటే 7:30-8 ప్రాంతంలోనే కనపడము. దాన్ని అంటే భక్తులు దాన్ని వీడియో ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో అయితే పెట్టడంతో ఈ యొక్క సంఘటన కూడా వైరల్ అయింది. మనం కూడా ఈ యొక్క పెద్ద పులికి సంబంధించింది అయితే మనము వీడియో కూడా మనము మెగా 9 టీవీలో అయితే మనము దాన్ని ప్రచారం చేస్తాం. రైట్ సామ్, థ్యాంక్ యూ. ఈ పరిసర ప్రాంతాల్లో అయితే విపరీతంగా పెరిగిన పరిస్థితి ఉంది. ఇటు అధికారులు అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క రక్షణ చర్యలు కూడా ఏర్పాటు చేశారు. రాత్రిపూట 9 దాటితే ఎటువంటి వాహనాలు కూడాను పంపించకుండా తిరిగి 6 గంటల సమయం వరకు కూడా అటవీ శాఖ అధికారులు నిబంధనలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క వన్యప్రాణులను సంరక్షించడం అంటే ఎక్కువ శాతము ఈ యొక్క నల్లమల అరణ్యంలో ఎక్కువ ఈ క్రూరమృగాలతో పాటుగా ఒక జింకలు, అలాగే దుప్పులు, వనవతులు, అలాగే నెమళ్ళు రైట్ అయితే విపరీతంగా పెరగడం, కుందేళ్లు ఇటువంటి అన్ని కూడాను పెద్ద ఎత్తున పెరగడము, అలాగే నల్లమల అటవీ ప్రాంతం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెరగడం వంటివి ఎక్కువ చోటు చేసుకున్నాయి. ప్రధానంగా డిఎఫ్ఓ సంబంధించి FD సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడము, టైగర్ ట్రాకర్స్ సంబంధించిన మనుషులను ఏర్పాటు చేసుకోవడము, ఎప్పటికప్పుడు నల్ల పెద్ద పులుల ఆవాసాలు అంటే ఏర్పాటు చేసుకొని ఎండాకాలంలో సాసర్ పిట్స్ ద్వారా వాటర్ని నింపుతూ ప్రత్యేక ట్యాంకర్లు ఆయా ఏరియాలోకి పంపిస్తూ అలాగే చెట్లకు కావచ్చు రైట్ సామ్ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఈ యొక్క అటవీ శాఖ అధికారులు అయితే ఈ అంటే పెద్ద పులులను మాత్రం సంరక్షించడానికి పెద్ద చర్యలు అయితే ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు అయితే పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు సిరాజ్. రైట్ సామ్, థ్యాంక్ యూ.